నమస్తే అందరికీ. ఉమ్మడి కడప జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా గురంకొండ పరిసర ప్రాంతంలో అమ్మాయిని నిన్న ఒక వ్యక్తి చాలా దారుణంగా చంపడానికి ప్రయత్నించాడు. ఆమె పైన యాసిడ్ పోశాడు. ఒక 3-4 చోట్ల కత్తితో పొడవడం, కత్తితో చేతులు కాళ్ళను కూడా కొయ్యడం ఇలా జరిగింది. ప్రేమికులు ఎక్కడైనా కానీ ఆడపిల్ల అమ్మాయి ఇష్టపడితేనే ప్రేమించే విధంగా ఉండాలి. అమ్మాయి ఇష్టపడలేదు, అమ్మాయి నీ పైన ప్రేమ లేదంటే అమ్మాయి పైన డ్రాప్ చేయాలి. అమ్మాయితో సంబంధాలు ఎక్కడైనా ఏదైనా మాట్లాడాలన్నా క్లోజ్ చేసుకోవాలి. నీకు ఎవరైతే ఇష్టం ఉంటారో లేదంటే మీ పరిధిలో నీకు ప్రేమించాలన్న ఆలోచన ఏం అవసరం లే. పెద్దలు నిర్ణయించినది లేదంటే నీకు ఇష్టపడిన చోట పెళ్లి చేసుకొని బాగా లక్షణంగా బతికే విధానాలుగా అబ్బాయిలు ఉండాలి. కానీ ఇలా యాసిడ్ దాడులు, కత్తిపోట్లు, అమ్మాయిలను చంపడం, అమ్మాయి ఈరోజు చావు బతుకుల్లో బెంగళూరు తీసుకొని పోయారు. మరి అమ్మాయి బతుకుతుందో ఉంటుందో లేదో తెలియదు. ఇలాంటి దారుణాలు ఒడిగట్టడం వల్ల సమాజానికి మనం ఎటువంటి సందేహాలు ఇస్తున్నాం, సమాధానాలు ఇస్తున్నాం, ప్రశ్నలు ఇస్తున్నాం, జవాబులు ఇస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు ఎన్నో విధాలుగా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఈ విధంగా పెంచితే ఈరోజు పూర్తిగా తల్లిదండ్రులకు ఇబ్బందులు గురి చేసే ప్రమాదంగా ఈ మగపిల్లలు పూర్తిగా తయారవుతారు. ఇది కరెక్ట్ కాదు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీ భవిష్యత్ ప్రణాళిక చాలా ఉంది. ఈ అమ్మాయి ప్రేమించలేకపోతే ఇంకొక అమ్మాయిని మనము పెళ్లి చేసుకోవాలి, లేదంటే పెద్దలకు సంబంధించిన కుదిరించిన సంబంధాలను ఓకే చేసుకోవాలి. అంతేగాని వాళ్ళ ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా చంపడము, ఇబ్బందులు గురి చేయడం కరెక్ట్ కాదు. బాగా ఆలోచన చేయండి. ఆలోచన చేయకపోతే చాలా వరకు సొసైటీలో ఇలాంటివి ఇంకా ప్రతిరోజు జరుగుతూనే ఉంటే ఎంతవరకు సొసైటీలో కరెక్ట్గా బతుకుతున్నాం అనేది ఒకసారి ఆలోచన. తల్లిదండ్రులు కూడా కొన్ని విషయాలలో మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ కొంత క్రమశిక్షణ అలవాటు చేసేది నేర్పండి. లేదంటే ఇంకా ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలకు చాలా జాగ్రత్తగా ఉండే విధంగా కూడా ఉండాలని తెలియజేస్తాం.